వావ్! ఏడవకు. ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన పోయిన రామయ్య తిరుగురాడుగా. సర్లే, నీకు నేనున్నాను. నిన్ను, నీ పాపని ఇద్దరిని నేను చూసుకుంటాలే. అదే, నిన్ను నీ పాపని ఇద్దరిని నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. ఎరా బాబు, ఏంటి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానండి? రామయ్య పోయాడని ఏదో తన్ని ఓదారుస్తున్నాను. ప్రెసిడెంట్గా ఈ ఊరికి, ఈ ఊరి జనాలకి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాను. ఇది తప్ప? తప్పున్నారా? నీ మాటలు నీ చూపులు మాకు తెలుసు గాని నువ్వేం భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ బాలాకి ఇతనికి తేడా చూడండి. బాలం చూడండి, ఊరికి నిన్నగాక మొన్నొచ్చిన ఆ పిల్ల విషయంలో ఎలా మాట్లాడుతున్నాడో, ఆ ప్రెసిడెంట్ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. సరే, అభయాస్తం ఇస్తానని నేను అంటున్నాను, తీసుకోనండి మీరు అంటున్నారు. నేనేం చేయగలను? ఏమైనా అవసరం ఉంటే కౌరు పెట్టు, వస్తాను. ఒరే రామయ్య, నేను దినం రోజున కలుస్తాను రా. ఇలాంటి యాదవను మనం ఊరి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. మనం ఎప్పుడు ఎన్నుకున్నామయ్యా? ఆ దాక్షాయనే కదా ఏకగ్రీవం చేసింది. మన ఊరికి శని దాపరించినట్టు దాపరించారు. బాధపడకు, ఆ వెధవ మాటలు అస్సలు పట్టించుకోకు. మీకు మేమందరం ఉన్నాం. అనంత్, నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు కదా? ఏంటి గాయత్రి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఆ స్కెచ్ ఆర్టిస్ట్ కి డబ్బులు ఎందుకు ఇచ్చావు? చూడనంత్, భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అప్పుడే ఒకరి మీద ఒకరికి గౌరవం, నమ్మకం ఉంటుంది. మీరు నిజం చెప్పండి, ఆ స్కెచ్ ఆర్టిస్ట్ కి మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు? అదేంటి గాయత్రి, ఆయన ఎప్పటి నుంచో అన్నయ్యకి బాగా తెలుసంట. వాళ్ళ పాపకి అన్నయ్య కూడా హెల్ప్ చేశాడని నాతో మాట్లాడాడు. అతను వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటే వాళ్ళ పాపకి సాయం చేయాలనిపించి నేనే కొంత డబ్బు ఇచ్చాను. అవునా అనంత్ గారు? అయితే అదేదో ఇంట్లోనే అందరి ముందు ఇవ్వచ్చు కదా. మంచి విషయం అయినప్పుడు 10 మందిలో ఇస్తే మేం కూడా సంతోషపడతాం. చాటుగా వెళ్ళి రహస్యంగా ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఆ రహస్యం వెనకాల ఏ నిజం దాగుందో చెప్పండి, అడుగుతున్నారు కదా. మీకు ఆయనకి మధ్య ఏ రహస్యం లేకపోతే అందరి ముందే డబ్బులు ఇవ్వచ్చు కదా. చూడు గాయత్రి, నా దగ్గర ఏ రహస్యం లేదు. నువ్వు అరిచి గొడవ చేయకు. నేను చెప్పేది నిజం. అందరి ముందే ఇచ్చుండేవాణ్ణి, కానీ నేను బయటకు వచ్చేసరికి ఆయన నాకు అన్నయ్య గురించి చెప్పింది విన్నాను. అప్పటికప్పుడే నాకు మనసులో అతనికి డబ్బు ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. గాయత్రి, తనేదో దాస్తున్నాడనే విషయం తెలుస్తూనే ఉంది కదా. ఓరసి, ఇది మా భార్యాభర్తల మధ్య సమస్య. మధ్యలో మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. అత్తయ్య, ఊర్వశి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒసే, మొగుడు పెళ్ళలు ఇద్దరు పొమ్మంటే ఎందుకే ఇంకా దిష్టి బొమ్మలా నిలబడ్డావు? పదా, బాగా మర్యాద చేశారు కదా, రా.
నిజం చెప్పట్లేదు. ఏదో దాస్తున్నారు. అది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఏయ్! 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 ఆగు! ఆగలే. ఏయ్! ఆగమంటుంటే! ఆగు. తలుపు తీ. తలుపు తీ! హేయ్, తలుపు తీ. చెప్పాను నీకే! ఏయ్, తలుపు తీ. తలుపు తీయమంటుంటే! హేయ్, నిన్నే! మర్యాదగా తలుపు తీ! ఏయ్. రమ్మంటు! ఎవర్రా మీరు? ఏంట్రా ఇంటి ముందు గోలా? ఆడపిల్ల ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయనా? వద్దు సార్, వద్దు సార్. సార్, సార్, వద్దు సార్. వద్దు, వద్దు సార్. వద్దు సార్. వెళ్ళండి. వెళ్తాను సార్. స్వాతి, స్వాతి, వాళ్ళు వెళ్ళిపోయారు.